మేడం ఎలా చూడాలి? తెలంగాణ నవనిర్మాణ సభ పేరిట పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం పోలీసులు అనుమతి ఇవ్వలేదు, బెడిసి కొట్టింది. అసలు ఇక్కడికొచ్చి ఆయన సభ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది ఆంధ్ర, తెలంగాణ భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం కాదా? అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇదే ప్రశ్నను పొన్నం ప్రభాకర్, అటు కల్వకుంట్ల కవిత వంటి నాయకులు రేస్ చేసినటువంటి పరిస్థితి. సార్ ఏదైతే నిన్నటి రోజు ఎన్టీ రామారావు గారి విగ్రహమే అమీర్పేట సెంటర్ లో వెలిసింది అంటే పవన్ కళ్యాణ్ గారి సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటండి? అంటే విగ్రహాన్నే ఇది ఆంధ్ర వాళ్ళు, ఇది తెలంగాణ వాళ్ళు, వీళ్ళ విగ్రహాలు ఉండకూడదు అంటూ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గాని, తెలంగాణ సాయుధ ఏదైతే కొంతమంది ఏదైతే తెలంగాణ పోరాట సమితి గాని వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అదే విగ్రహాన్ని పెట్టేసినారు. రేవంత్ రెడ్డి గారు స్వయాన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వచ్చి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు, తర్వాత ఏదైతే ఎన్టీ రామారావు గారు, ఈ 3 విగ్రహాలు ఒక ప్రతిష్టాత్మక అంటూ కలిపేసినారు. అంటే అది కాంగ్రెస్, ఇది తెలుగుదేశం, ఈ రెండింటిని కలిపేసి పులిహోర చేసేసి అన్నిటినీ ఒక దగ్గర పెట్టేసి ఆయన ఇచ్చిన స్పీచ్ చూస్తే చాలా ఆశ్చర్యకరం. అంటే అంటే నేను ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కి పర్మిషన్ లేదా అంటే విగ్రహానికే వచ్చినటువంటి పర్మిషన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవేళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే అక్కడికి వచ్చి ఆవిష్కరించినాడేమో. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కి పర్మిషన్ లేకపోవడం ఏంటి? అంటే చంద్రబాబు గారు చెప్తే రేవంత్ గారు పర్మిషన్ ఇచ్చేవాళ్ళే కదండి. ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు గారు ఎందుకు చెప్పలేదు? అయినా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజే ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే నిన్న పెట్టుండొచ్చు, రేపు పెట్టుండొచ్చు. అంటే ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మళ్ళీ ఈయన నవనిర్మాణ సభ అంటూ కొత్తగా ఏదో నిర్మించబోతున్నారు. అంటే మొన్న ఈ మధ్య సాధక్స్ అని పెట్టినారండి. అంటే సభ్యత్వాలు నమోదు చేసిన వాళ్ళ పేర్లు సాధక్స్. కొత్తగా పేర్లు పెట్టినారు. అయితే ఆ సాధక్స్ అందరికీ ఈ రోజు సన్మానమనో లేకపోతే ఇంత 10 లక్షల మంది సభ్యత్వాలు ఏవో చేసినట్టున్నారు. మరి ఎన్ని చేసినారు గుర్తులేదు. ఆ సభ్యత్వాలు గల వాళ్ళకి కొంచెం అప్రిసియేషన్ అనో లేకపోతే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడమో, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అంటే ఫస్ట్ మొట్టమొదటి జెండా తెలంగాణలోనే ఎగిరిందిలేండి. తెలంగాణలోనే పోటీ చేసినారు కూడా ఫస్ట్ కూడా. తర్వాత ఇప్పుడేం చేయబోతున్నారని, ఒకవేళ తెలంగాణలో పార్టీని స్థాపించబోతున్నారా? తెలంగాణలో ఎవరితో కలిసి ప్రయాణం చేస్తారు? సార్ ఇది ఒక పెద్ద టాస్క్ సార్. అసలు సింగిల్ గా వెళ్తారని ఎందుకు అనుకోరు అంటే, అరే ఆంధ్రాలోనే ఎప్పుడు ఆయన సింగిల్ గా పోలే అంటే ఒకసారి పోయినారు కదా అని మేము అంటాం. అది పోయారని మీరు అంటారు, అప్పుడు కూడా కలిసే ఉన్నారని మేము అంటామంటారు వాళ్ళు. సో ఎనీవే చూద్దాంలేండి. అంటే ఏమంటున్నానంటే, చంద్రబాబు గారు తలుచుకుంటే ఆ సభకి పర్మిషన్ వచ్చి ఉండేది. కానీ చంద్రబాబు గారు ఎందుకు తలుచుకోలేదు? ఒక విగ్రహానికి తలుచుకున్న చంద్రబాబు గారు ఒక సభకు ఎందుకు తలుచుకోలేదు? విగ్రహాన్ని తలుచుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అక్కడ ఆవిష్కరింపజేసినారు. కానీ ఈ రోజు ఒక సభ పెట్టుకుంటానంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పర్మిషన్ ఇవ్వట్లేదు. నిన్నటి రోజు కవిత గారు అన్నారు, మీ రాష్ట్ర నాయకుల విగ్రహాలన్నీ ప్యాక్ చేసి తెలంగాణకి పార్సిల్ చేస్తాను. తర్వాత పళ్ళు రాలిపోతాయి. తర్వాత అప్పుడు చెగువీర అన్నాడు, ఇప్పుడు సనాతని అన్నాడు, అప్పుడు లెఫ్ట్ అన్నాడు, ఇప్పుడు రైట్ అన్నాడు. ఇవన్నీ కూడా చాలా మాట్లాడడం జరిగిందండి. పొన్నం గారు అయితే, ఏమయ్యా మీ ఆంధ్ర రాష్ట్ర కొబ్బరి చెప్పుట్లకి మా తెలంగాణ వాళ్ళ దిష్టి తగులుతుందా? ఏం మాట్లాడతావా నువ్వు అంటూ ఆయన కూడా చాలా ఘాటైన విమర్శలు చేసినారండి. సో ఇక్కడ ఈ సభ జరిగేటప్పుడు మరి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో, అంటే ఇప్పుడు మీడియా డైవర్షన్ చేయాలండి. మీడియా అంతా రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సభ గురించో, కవిత గారిదో, కేసీఆర్ గారిదో పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ నవనిర్మాణం అంటే ఏం చేయబోతున్నాడు, ఆ మీటింగ్ కి వచ్చే వాళ్ళని ఎలా నిర్బంధిస్తున్నారు, జనాలు ఎక్కువైపోయి అక్కడ బయట వెహికల్స్ ఆపేసి లోపలికి వెళ్ళిపోయి ఏమి అంటే ఇది ఆ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా పెట్టుకున్న సభేనని కదండి. అంటే ఇదే మా ఆంధ్ర రాష్ట్రంలో సుగాలి ప్రీతి తల్లి తన బిడ్డకి జరిగిన అన్యాయానికి సెక్రటేరియట్ వరకు వస్తాను, వీల్ చైర్ యాత్ర అంటే పర్మిషన్ ఇవ్వలేదండి. అదేంటది? ఒక 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 బిడ్డ తన బిడ్డని కోల్పోయిన బాధతో ప్రభుత్వాన్ని అడగడానికో ప్రశ్నించడానికో వస్తానంది కదా. ఆ టైంలో మీరు కర్నూలులో కవాతులు చేసి అప్పుడున్న ముఖ్యమంత్రిని ప్రశ్నించినారు కదా. ఆ స్వేచ్ఛను మీకు ఎవరు ఇచ్చారు? అప్పుడున్న ముఖ్యమంత్రి ఇచ్చినట్టే కదా. ఈ రోజు ఆ ఆడబిడ్డకి తోడు ఎవరు రారు? ఆ ఆడబిడ్డ వెళ్తుంది, ఎవరో 4 పోతారు, అంతే కదా. ఈ వైసీపీ వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి అమ్మాయికి తోడుగా నిలబడతారా? లేదు కదా. ఒక ఆడబిడ్డే నేను వీల్ చైర్ లో వెళ్తాను పర్మిషన్ ఇవ్వండి అయ్యా అంటే మీరు ఇవ్వాల. ఆ టైంలో మీరే స్వయంగా వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టి, సభలు పెట్టి, కవాతులు చేసి
అప్పుడున్న ముఖ్యమంత్రిని బూతులు తిట్టి 18, 19 గవర్నమెంట్ లో జరిగితే గత ముఖ్యమంత్రిని ఒక్క మాట కూడా అనకుండా, ఆ టైంలోనే సాక్ష్యాలు తారుమారిని ఒక్క మాట అనకుండా, ఈ ముఖ్యమంత్రినే మీరు విమర్శించినారే, గట్టిగా బూతులు తిట్టినారే, మీకు ఆ రోజు మీకు స్వేచ్ఛనిచ్చింది ఎవరు? ఆ మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మరి ఈ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఆ తల్లికి? ఆ తల్లి బయటకు వచ్చి వీల్ చైర్ లో వస్తే ఏం చేయగలుగుతుంది? కానీ ఆ మాత్రం స్వేచ్ఛను కూడా ఇవ్వని మీరు ఈ రోజు తెలంగాణలో సభ పెట్టుకుంటానంటే మీకు పర్మిషన్ రావట్లే. ఏమవుతుంది? సభ మీ ఇష్టం. మీరు ఏం పెట్టుకుందాం అనుకున్నారు? ఆ గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలనే కదా అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు గారు తలుచుకుంటే మీకు మీటింగ్ కి పర్మిషన్ వచ్చి ఉండేద్దును. మీకు ఎందుకు ఇవ్వలా? సో ఇది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అండి. ఎందుకంటే విగ్రహాలకే పర్మిషన్ వచ్చేసింది, పెద్ద పెద్ద విగ్రహాలు అసలు అమీర్పేట సెంటర్ లో. సో మీ మీటింగ్ వచ్చేద్దును, కానీ ఏదో జరుగుతుందండి బయట బై బ్యాక్గ్రౌండ్, మాకు అర్థం కాని విషయం. అంటే దీన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఇవాళ ఏదో ప్రెస్ మీట్ పెడుతున్నారట. తెలంగాణలో ఆయన జోక్యం, మీ జోక్యం ఏంటి? మీ డిప్యూటీ సీఎం ఆంధ్రాకి మీ పని మీరు చూసుకోండి అని చెప్పి పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తులు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సార్ ఇవాళ ఆయన ఇల్లో మరి ఆఫీసో తెలియదండి, ఆ గచ్చిబౌలిలో ఉంటదట. అక్కడ పెడుతున్నారు సభ, అంటే పెద్ద సభకి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ ఆఫీస్ లో మీటింగ్ లో ఆ మీటింగ్ కెపాసిటీ అంటే ఎంతమంది అక్కడ సీట్ ఆక్యుపేషన్ ఉందో, ఎంతమంది రాగలరో, వాళ్ళందరికి ఏమి దిశానిర్దేశం చేస్తారో ప్రెస్ మొత్తం కవర్ అవుతది కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావంలో తెలంగాణ ఏదైతే ఎంతమంది ప్రాణార్పణ చేసినారో వాళ్ళ గురించి మాట్లాడడం పక్కన పెట్టి ఈ రోజు నవనిర్మాణ సభ గురించి డిస్కషన్ జరుగుతుందేమో. అందులో ఈవినింగ్ 8 కేదో అన్నారండి మీటింగ్. మీడియా మొత్తం అటెన్షన్ అక్కడే పెట్టేస్తుంది. మా తెలంగాణలో మీరు మీటింగ్లు ఏంటి? ఈ టైంలో మీ అటెన్షన్ ఏంటి? ఇదే రోజు ఎంతో మంది చనిపోయి మాకు స్వాతంత్రం వచ్చిన రోజని వాళ్ళు భావిస్తుంటే ఇదే రోజు పెట్టుకోకపోతే నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు కదండి, నిన్నటి రోజు పెట్టుకోవచ్చు కదా. ఏమో ఆయన కూడా గొడవలకి రేకెత్తే పర్సన్ లాగా ఇదే టైంలో చేయకపోతే ముందో వెనకో పెట్టొచ్చు కదండి. అంటే పోటీ నువ్వెంత అంటే నేనెంత అని మాట్లాడుకుంటే గొడవ పెద్దదైపోతుంది. గొడవ పడే వాళ్ళేమి శత్రు దేశస్తులు కాదు, పాకిస్తాన్ వాళ్ళే కాదు, మన వాళ్ళే. మన మూలాలు కూడా అక్కడే ఉన్నాయి. మనం వాళ్ళతో కొట్లాడడం ఎందుకు? కన్వీనియంట్ గా పెట్టుకుంటే సరిపోతుంది కదా. మనం ఏమని కొట్లాడుతాం? ఈ రోజు తెలంగాణలో పొన్నం గారు, కవిత గారు వీళ్ళందరూ మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మీరు అక్కడే మొదట నిలబడ్డారు, మీ అంకురార్పణ అక్కడే. సరే ఇక్కడ పుట్టాం అక్కడ పుట్టామని మా ఆంధ్ర రాష్ట్రంలో నానా ప్లేసులు చెప్పినప్పటికీ మీ ఆస్తులు మాత్రం అక్కడే ఉన్నాయి. మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ స్కూళ్ళు, మీకు బాగా లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చేది కూడా అక్కడే. నిన్నటి రోజు కవిత గారు కూడా అదే అన్నారు, మీకు గుర్తుందో లేదో. మీకు 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 అనారోగ్యాలు వస్తే మీరు మా రాష్ట్రానికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారయ్యా? మీ రాష్ట్రంలో మంచి హాస్పిటల్స్ లేవా? సరే మీరంటే డబ్బు పెట్టుకొని వచ్చారు, పాప మీ రాష్ట్ర ప్రజలు ఎట్లా వస్తారు? అయినా మీ రాష్ట్ర రాజధాని చూసుకోండి, వచ్చేది వర్షాకాలం మొత్తం మునిగిపోతది. దాన్ని తోడుకొని నీళ్లు కృష్ణలో పోసుకోండి, అది కట్టుకోండి అంటూ కూడా ఘాటైన విమర్శలు చేస్తూ 2.0 కవిత అంటూ కూడా చెప్పడం జరిగిందండి. సో ఇది ఎంత దూరం పోతుందో, మాటల యుద్ధమేనా లేకపోతే జరగబోయేది ఇంకేలా ఉంటుంది? అయినా రాష్ట్రంలో ఎన్ని పనులు ఉంటాయి, ఇవన్నీ చేసుకోక ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది, ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వాల్సింది, ఇక్కడేమో ఆయన శాఖ పంచాయతీ శాఖ, అటవీ శాఖ, లేకపోతే ఇంకొక శాఖ, ఇవన్నీ కూడా లిస్ట్ లో చివరి ప్లేస్ లో ఉన్నాయి. రాబోయేది గోదావరి పుష్కరాలు. నిన్న మొన్న గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి అంటూ అక్కడ మీటింగ్ పెట్టారు. ఈ హడావుల్లో మళ్ళీ తెలంగాణకి వెళ్ళి పాపం ఆవిర్భావ సభ అంటారు, ఇంకొక నవనిర్మాణ సభ అంటారు. మేము అది కూడా తప్పనమాట సార్. అంటే వాళ్ళకి గొడవలు పెట్టేలాగా ఈ రోజే ఎందుకు, రేపెందుకు కాకూడదు, ఎల్లుండి ఎందుకు అవ్వకూడదు? సో ఇది చాలా ఆశ్చర్యకరం అండి. దీని ఆంతర్యం ఏంటో ఇంకా వారికే తెలియాలి, ప్రబుద్ధులకి.